Hello all, welcome to Thai View and here is our non-spoiler review of the film Gum Gum Ganesha. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా లేదు భయ్య. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్టుంది. సెకండ్ హాఫ్ అన్ని ఈవెంట్స్ని లింక్ చేసేది ఏదో ఎండింగ్ ఇచ్చేస్తారు. అక్కడక్కడ కామెడీ తప్ప మూవీలో ఏం లేదు. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చిన స్వామి రాలా గుర్తుకొస్తుంది. అందులో కూడా స్టోరీ వినాయకుడి చుట్టేగా జరిగేది. సేమ్ అదే టెంప్లెట్ తీసుకొని ఒక మూవీ తీశారు. టెంప్లెట్ పాతదైనా పర్లేదు అనుకున్నాను. లోపల కాంటెంట్ కూడా మీడియాకరే ఉంది. అక్కడక్కడ జోక్స్ వర్క్ అవడమే చూస్తాం. కథ విషయానికి వస్తే హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు దొంగలు. అయితే ఎప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళు పెద్ద దొంగతనం చేయడానికి వెళ్తారు. దానికి వినాయకుడికి సంబంధం ఏంటి? వీళ్ళు తెలియకుండానే వేరే వాళ్ళ మనీని ఎలా దొంగతనం చేస్తారు? లాస్ట్కి వినాయకుడు చల్లని చూపు ఎవరి మీద ఉంటుంది అనేదే స్టోరీ నేను చెప్పాక మీకు కూడా అర్థమైందిగా ఏ టోన్లో ఉంటుందో. డైరెక్టర్ మూవీ అంతా ట్విస్ట్లు పెట్టాలి. ఒక ట్విస్ట్కి ఇంకో ట్విస్ట్కి లింక్ ఏంటి అన్నట్టు రాసేసుకున్నారు. అయితే ఇది ఎందుకు వర్క్ అవ్వలేదో చెప్తా. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ స్టోరీ బాగానే ముందుకెళ్తుంది. లవ్ స్టోరీ, దొంగతనాలు, క్యారెక్టర్ ఇంట్రోస్ అన్నీ బాగానే ఉంటాయి. కానీ వన్స్ మూవీ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్. ఈ ట్విస్ట్ ముందే అర్థమైపోద్ది. సెకండ్ హాఫ్లో ఈ ట్విస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డైరెక్టర్ చేసే పని ఏంటంటే కొత్త ట్విస్ట్ కావాలంటే ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మోటివ్ ఇదని చూపించడం. లాస్ట్కి అందరూ ఒకేసారి ఆ కయాస్లో ఎలా చిక్కుకున్నారని రీజన్స్ ఇస్తారు. సెకండ్ హాఫ్ అంతా ఇదే. మధ్యలో జోక్స్ ఉన్న ప్లాట్ ప్రోగ్రెషన్ అయితే లేదు. క్లైమాక్స్ చాలా ఆబ్వియస్గా ఉంటుంది. ఇలాంటి ప్రెడిక్టబుల్ లైన్స్ ఎందుకు రాస్తారో అర్థం కాదు. ఇలాంటి టెంప్లెట్స్లో ఆడియన్స్కి ఎండింగ్ ఏంటో తెలుసు, స్టిల్ అలానే ఎండ్ చేశారు. ఎనీవేస్, యాక్టింగ్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ ఇస్ ఓకేషనిస్ రోల్. అక్కడక్కడ ప్లాట్లో బేబీ మూవీ ఆర్క్స్ కనబడుతూ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్ రాగానే ఇమీడియట్ గా ముందు సినిమాలో సేమ్ యాక్టింగ్ గా చేశారు అనిపిస్తుంది. జబర్దస్త్ ఇమాన్యుయల్ డిడ్ ఏ డీసెంట్ జాబ్. యాక్చువల్లీ హీరో పక్కన బాగానే సెట్ అయ్యారు. ప్రగతి అండ్ నయన్ సారిక పెద్దగా ఏం చేయలేదు, సేమ్ ఓల్డ్ ట్రోప్సే. రుద్ర క్యారెక్టర్ చేసినందున బాగానే చేశారు. కాకపోతే ఆ క్యారెక్టర్ కి ప్రాపర్ ఆర్క్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. హీరో పేరేమో గణేష్, రుద్రాని ఇతనికి పేరు పెట్టారు. ఆ డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటారు కట్స్లో, కానీ అది సరిగ్గా ట్రాన్స్లేట్ అవ్వలేదు. విలన్ రోల్ కూడా బాగాలేదు. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిలిం, ఈ మూవీలో ఒక విజువల్ ఉంటుంది. వినాయకుడిని శివుడు గంగాతో చూపించేది. దాట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ ఆఫ్ దిస్ ఇయర్. ఆ ఒక్క షాటే చాలా క్రియేటివ్గా అనిపించింది. విజువల్స్ పై ఆదిత్య జవాడియా డీసెంట్. సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, చైతన్ మ్యూజిక్ బాగుంది, ఆల్సో అక్కడక్కడ కట్స్ బాగున్నాయి, సాంగ్స్ కొరియోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. ఈ మూవీ డీసెంట్గా ఎండ్ అయ్యేదే. స్టార్టింగ్లో కోడ్తోనే ప్లాట్ని స్పెల్ అవుట్ చేశారు అండ్ వీ క్లియర్లీ నో ఆ థీమ్స్కి రెజల్యూషన్ ఏమిస్తారా అని చెప్పి. ఆల్సో కొత్త క్యారెక్టర్స్ని పెట్టి ప్లాట్ ఎక్స్టెండ్ చేసి రివీల్ చేస్తే అవి ట్విస్ట్లా ఫీల్ అవ్వరు. అట్లీస్ట్ ఈ స్టోరీకి అది వర్క్ అవ్వలేదు. లాస్ట్లో గణేష్ అనే ఫ్యాక్టర్ని వాడుకుంటారు. ఆ ఎమోషనే మూవీకి పీక్ అవ్వాలి, బట్ అలా వచ్చి వెళ్ళిపోద్ది. ప్లాట్ నంతా డైరెక్షన్ లెస్ గా తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ లో. ఈవెంట్ ఓన్లీ సెకండ్ హాఫ్ లో ఇంకా ప్లాట్ మంచిగా పెట్టి ఒక మంచి పే ఆఫ్ ఇచ్చుంటే దిస్ మూవీ వుడ్ హావ్ ఎండెడ్ డీసెంట్, బట్ సాడ్లీ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. సో దాట్స్ ఇట్ ఫర్ రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Signing off, Team Thai View.